వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. నిన్న కొత్తగూడెంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఒక ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. రాజీలేని పోరాటమే మా మార్గం, అధికారం లేకున్నా 100 ఏళ్లుగా కమ్యూనిస్ట్ పార్టీ సజీవం, పార్టీ చిరుకతో దేశ వ్యవస్థకు తీరని నష్టం, కమ్యూనిస్టు పార్టీలు కలవాలన్నదే మా నినాదం. రేపు ఖమ్మంలో 100 ఏళ్ల పార్టీ ఆవిర్భావ సభ హాజరుగా ఉన్న పార్టీ జనరల్ సెక్రటరీ రాజా, సీఎం రేవంత్ రెడ్డి. ఇగో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఏం చెప్పారంటే, అధికారం లేకుండా సిపిఐ పార్టీ అనేది 100 ఏళ్లుగా బతికే ఉన్నది. మేము నిరంతరము ప్రజా సమస్యలపై మేము పోరాటం చేస్తున్నాం కనుకనే మా పార్టీ ఉనికిలో ఉన్నది అని చెప్తుండు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే, భావోద్వేగంగా మాట్లాడడం జరిగింది. ఈ సిపిఎం పార్టీలు చీలిపోయి ప్రజలకు సరైన ఒక న్యాయం చేయలేకపోతున్నాము. రెండు పార్టీలు ఒక దగ్గర కలిసి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏ దేశంలో అయినా ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై స్పందించేది కేవలం ఒక లెఫ్ట్ పార్టీలు మాత్రమే. లెఫ్ట్ పార్టీలు తప్ప మిగతా పార్టీలు ఎవరైనా సరే టెంపరవరీగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా తెలంగాణ తీసుకున్నా కూడా మీరు బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉన్నది. ఎవరు గౌరవం ఉంటే ఇంకో వాళ్ళు సపరేట్గా ఉంటారు. అదే లెఫ్ట్ పార్టీలు మాత్రము తమ వంతు ప్రయత్నంగా ప్రజా సమస్యలపై నిరంతరం వాళ్ళు పోరాటం చేస్తారు. వాళ్ళు ఇగో రేపు సిపిఐ పార్టీ ఆవిర్భావం జరిగి 100 రోజులు అవుతాట. ఖమ్మం లోకల్లో ఒక పెద్ద బహిరంగ సభ పెడతారట. పెట్టి ఆ బహిరంగ సభలో వారు ఏం మాట్లాడతారు అనేది మనము రేపు చూద్దాం. ఇగో దాంతోపాటు రాజీలేని పోరాటమే మా మార్గము, పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాం, పోరాట పంతా మార్చుకుంటూ ముందుకు సాగుతాం. లెఫ్ట్ పార్టీల గొంతు నొక్కేందుకు కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ మొక్కని ధైర్యంతో ముందుకు సాగుతున్నాం. అందుకే 100 ఏళ్లుగా సజీవంగా ఉన్నాం. సిపిఐ ఆవిర్భవించి 100 ఏళ్ల సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఉన్నాం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి. ఓకే, రేపు ఖమ్మంలో సిపిఐ పార్టీ వాళ్ళు ఒక భారీ బహిరంగ సభ పెడతారట. ఇంకా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తా అని చెప్తున్నాడు ఎవరు, మన సాంబశివరావు. దీంతో పాటు లెఫ్ట్ పార్టీలందరికీ సూచన, మీరు ప్రజలలో ఉండండి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయండి. ఆటోమేటిక్గా నెక్స్ట్ అధికారంలోకి మీరే వస్తారు. ఒకసారి కాకుండా కూడా ఈ పోరాటం అనేది కొన్ని ఏరియాల్లో ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు ముఖ్యంగా చూసుకుంటే ఖమ్మంలో, నల్గొండలో కొంచెం ప్రభావం ఉంటుంది వీటిది. ఇలా కేవలం 1-2 జిల్లాలు కాకుండా తెలంగాణ మొత్తంలో మీరు ఒక యాక్టివ్గా పనిచేయండి. మీరు జిల్లా స్థాయి నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ, గ్రామ స్థాయి నాయకులను కానీ మీరు ఒక అలర్ట్ చేసి మీరు ఎప్పటికప్పుడు ఏ విలేజ్లో సమస్య, ఏ మండలంలో సమస్య, ఏ జిల్లాలో ఆ జిల్లా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తే ఖచ్చితంగా ప్రజలు మీ వైపే ఉంటారు. మీకు కూడా తెలంగాణ అధికారం వస్తుందని ప్రజలు మీకు కూడా ఒకసారి అధికారం ఇస్తారు కూడా. కాబట్టి ఎవరైతే పని చేస్తే ప్రతిఫలం వస్తుంది. మీరు ప్రజా సమస్యలపై పోరాటం చేయండి, ఖచ్చితంగా మీకు కూడా ఏదో ఒక రోజు అధికారం వస్తుంది.